కన్యారాశి. కన్యారాశి వారికి భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతుంది కనుక 9వ స్థానంలో గురువు సంచారం అనేది జన్మాన్ని, అదేవిధంగా తృతీయాన్ని, అదేవిధంగా జన్మరాశి నుంచి పంచమాన్ని చూడడం వలన సంతానానికి మంచి జరుగుతుంది, తమ తల్లిదండ్రులకు మంచి జరుగుతుంది, కుటుంబ సభ్యుల్లో ఒక శుభ వాతావరణము, ఒక ప్రశాంత వాతావరణం నెలకొని కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత చోటు చేసుకుంటుంది. ఇంతకాలంగా మీరు అందరితో భేదాభిప్రాయాలు, కుటుంబంలో కొన్ని చికాకులు అన్నీ సమసిపోతాయి. సోదరి సోదరుల మధ్య అనుకూలత ఏర్పడుతుంది, శుభ వాతావరణం చేకూరుతుంది, శత్రువులు మిత్రులు అవుతారు. 9వ గురువు సంచరించడం ద్వారా మీరు పోటీ పరీక్షల్లో విజయం లభించి తప్పకుండా ఈ సంవత్సరం మీరు ఉద్యోగాన్ని పొందుటకు పరీక్షల్లో పాస్ అయ్యి మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి, వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుకుంటారు. కన్యారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు తప్పకుండా గెలుపు తథ్యం. కారణం 6వ శని యోగిస్తుంది, 9లో గురువు యోగిస్తున్నారు కనుక కన్యారాశి వారు అన్నింటా శుభం జరుగుతుంది. సప్తమంలో రాహు సంచారం, జన్మంలో కేతు సంచారం ఉన్నది. అయినప్పటికీ గురువు యొక్క దృష్టి జన్మకేతువు మీద ఉంటుంది కనుక శుభమే చేకూరుతుంది. కానీ సప్తమంలో రాహు ఉండడం వల్ల ప్రత్యర్థుల నుంచి తెలియని భయం అనేది మీరు ఎదుర్కొంటారు. భయపడాల్సిన అవసరమే లేదు. గురువు మీకు ఆ ధైర్యాన్ని, ఆ యొక్క శక్తిని, గురువు అనుగ్రహం ఉన్నప్పుడు అన్ని విధాలా మీకు గురువే మిమ్మల్ని కాపాడుతాడు కనుక మీరు ఓర్పుతో, దృఢచిత్తంతో ముందరికి వెళ్ళడానికి చాలా మంచి రాజయోగం మొదలవుతున్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈ సంవత్సరంలో ఒకసారి రాహుకేతు శాంతి చేసుకోవడం ద్వారా ఇంకా చాలా 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 మంచి శుభయోగాల్ని అనుభవించగలరు.